సీను ఫ్రెండా? అబ్బే ఫ్రెండ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ అంతే. మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా? చిచ్చిచ్చే దారిలో లిఫ్ట్ అడిగితేనే కిందికి వచ్చాను అంతే. ఎరా మీ ఊళ్ళో అందరు ఇంతేనా? నిన్న నన్ను చూసి గంతులేశాడు, ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు, పైగా ఫోజ్ ఒకటి. విన్నావా? పువ్వుతో లెటర్ ఇద్దామన్నానండి, వీడే పువ్వు ఇసాలన్నాడు చీప్గా. నేనా అనలేదా? నేను పువ్వేమన్నారు కానీ ఫోజ్ లో ఏమన్నారండి పెద్ద. బాగుందిరా. మందనండి ఓను. ఈ ఫోజ్ నచ్చిందా? ఇది కాదు, దీనికి ముందు. ఇదా? అది కాదు, దానికి ముందు. అదే రెండు కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు. ఇదా? అదే అదే. అమ్మవరా? అయ్యి బాబా వాళ్ళ బాబు. అయ్యో, ఈ తింగరుడు ఇలా తిప్పేశాడేంటి? ఉన్నాడా పోయాడా? వరం ఏంటన్నా? నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదమ్మా. ఏ లేకపోతే ఏంటమ్మా, కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పు, అది కూడా నేను గుర్తు చేయాలా? కంగారులో మర్చిపోయానన్నా. ఎంతేంటి? మీ ఇష్టం. మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా? 700. ఇంకో 100 ఏమన్నా? రేయ్ అయ్యా, ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కొంత జాగ్రత్త. అలాగేనండి బాబయ్య. ఓరి తింగరోడా, చచ్చిపోయావా? ఒరే ఎద్దవా తింగరోడా, సచ్చినోడా, ఉడతలు పట్టి పిడత మొహోడా, పంది దున్నపోత సన్నాసుడా, ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పిండారు ఎదవా. నువ్వు చచ్చావనుకొని హడలు చచ్చాను కదరా ఎద్దవా. నువ్వు పైకి రారా, నేను చంపేస్తాను నిన్ను. అడ్డగాడిదా ఊరుకుక్క గుండెరక్క, నువ్వు ఆ కాలుతో తొక్క. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బా ఇలా అలిపప్పు చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరువు పోయింది, 2 రోజులు గ్యాప్ ఇద్దాం. మా పెరట్లో కూడా కాసిందే, పొడుగుదా పొట్టిదా వంకాయ. టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్, ఎవతే కూత కోసింది? వాళ్ళ మొహం చూసావు మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏమైంది? మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబీ ఎవరు? ఉస లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను, పొగ్గిపోతాయేమో చూడు. నాయమ్మ, అలాగే పెరట్లో ఎండ్రాయిలు కూడా ఎండపెట్టాను, ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. బాబా చెప్పా పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటే బాబా? కోటపాటిలాగా ఎంత కుదమట్టంగా ఉండేది అడివే బాబా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా బాబా. 110 ఏళ్ళ? నన్ను దత్తత తీసుకుంటానో కదే బాబా. నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తాను కదే బాబా. ఈళ్ళమ్మ కూడా రాసిస్తాను కదే బాబా. ఏమి సెటిల్ చేయకుండా చచ్చావు కదే బాబా. బాధపడకరా డోస్ బాబు, తనకు తలకొరివి పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇల్లు రాసిందిరా. తలకొరివి పెడతా, కట్టేది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటది. ఏంటి ఆస్తే? కాదు అప్పు. అప్పా? అప్పు తీర్చేస్తే ఇల్లు నువ్వు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరివి పెట్టాలరా. నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. మొదలు పెట్టరా, ఎరకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందు ఉంది. అప్పు మ్యాట్కి వెళ్దాం. చెప్పు తెగు. ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి మామ? ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా పాప పక్కన అనేసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. దొంగ సచ్చిన వాళ్ళు, వాళ్ళని చంపేయాలి. నాయనో, మా మామ అప్పుడే చెప్పింది, శివం దగ్గర సరిగ్గా ఏడవకపోతే దయ్యం కూడా వస్తుందని. బేబీ నన్ను క్షమించు బేబీ, ఈసారి బాగా ఏడుస్తాను. రమణ బావ నువ్వా?
వచ్చావు? ఈ రోజే రాగానే మీ ఇంటికి వచ్చాను. నువ్వు ఇంట్లో లేవని చెప్పారు. నేను వెతుకుంటూ వస్తున్నాను. అవును, నీకేంటి ఇంత ఆలస్యమైంది? దారిలో కోతులు అడ్డం పడితే ఆలస్యమైంది. కోతులా? లోకల్ కోతులు కొబ్బరి చిప్పలు విసిరితే పట్టుకొని పారిపోయాయి. నువ్వేంటి సడన్ గా ఊడిపడ్డావు? 2 రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవాలు కదా, మీ అందరినీ చూడాలనిపించింది. పైగా సైకిల్ రేసు ప్రాక్టీస్ చేయాలి కదా. నీకేంటి బావా, నేషనల్ ఛాంపియన్వి. ఈసారి కూడా కప్పు నీదే. థ్యాంక్ యూ. అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? మీ ఇంటి దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాదా? వస్తుందా రాదా? అమ్మయ్యా, ఆ బాబే ఈ వీరబాబు. నన్నెలా గుర్తుపట్టా? ఆ రోజు నువ్వు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చావు చూడు, అప్పటి నుంచే టచ్ లో ఉన్నావమ్మా. నువ్వే గుర్తుపట్టలేదు, నేను చెప్పలేదు. చెప్పకుండా నేను తెగొట్టడానికి రకరకాలుగా ట్రై చేశా. అబే నువ్వు పడలేదు, నేను బాధపడలేదు. పైగా సంతోషం వేసింది. జాతరలో నువ్వు పీచ్ మిఠాయి కట్టించుకున్నప్పుడు అనిపించింది ఇంకా నీకు చిన్ననాటి తీపి గుర్తులు గుర్తున్నాయని. పిచ్చోడా, నువ్వైనా అప్పుడప్పుడు మర్చిపోయి ఉండొచ్చు కానీ ఆ తీపి గుర్తుల్ని నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. ఇవి ఇంకా నీ దగ్గర? మనసులో దాచుకున్నవి ఎప్పటికీ మర్చిపోలేను. మరో వెనక జరుగు. ఏంటి మట్టి? ఇది ఉత్తి మట్టి కాదు, ప్రాణమున్న మట్టి. నీ అడుగు చెప్పులని తనలో దాచుకుని ఇన్నాళ్ళైనా మళ్ళీ గుర్తుకు తెచ్చింది. వర్షం వస్తే కొట్టుకుపోకుండా ఆ జ్ఞాపకాలని మూట కట్టాను. ఇది నీ దగ్గర ఉంటే నా గుండె చెప్పుడు వినిపిస్తుంది. విను. అంతమంది ఉండి అనాథలుగా ఈ ఊళ్ళో ఉండిపోయాం. మేం కోల్పోయినవి మీరు పొందాలరా. నాకు కావాల్సింది వరలక్ష్మి మన ఇంటికి కోడలుగా రావడం కాదు, నువ్వు దర్జాగా ఆ ఇంటికి అల్లుడిగా వెళ్ళడం. ఇన్నాళ్ళు మనది చిన్న కుటుంబం అనుకున్నాను నాన్న, కానీ ఇప్పుడు తెలిసింది చిన్న చూపు చూసిన కుటుంబం అని. మీ పెళ్లి విషయంలో మీరు వేసిన తప్పటడుగు నేను వెయ్యను నాన్న. అందరినీ ఒప్పించి ఆ ఇంటికి అల్లుడుగా వెళ్తాను. మా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు మారు. మారుద్దాం, మారే వరకు వెయిట్ చేద్దాం. అవునమ్మా, మన 2 కుటుంబాలు కలవడానికి ఏం చేయాలో నేను చెప్తాను. అంతవరకు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండడం మంచిది. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటికాడ తెచ్చాను. వెళ్ళమ్మా. ప్రయాణానికి రానుబోను టికెట్లన్నీ తీసేసుకున్నాను అన్నయ్య. బెడ్షీట్లు 6 సర్దాను. ఏంటమ్మా, ఏమైనా కావాలా?